మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 28న వైజాగ్ లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీల VA పై ఫ్లాట్ 10% తగ్గింపు. నో మేకింగ్ చార్జెస్. విఎన్ ఆదిత్య అండ్ సాయి రాజేష్ ప్యానెల్ నుంచి ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నటువంటి డైరెక్టర్ విఎన్ ఆదిత్య ఉన్నారు. ప్రముఖంగా ఆయన మనసంతా నువ్వేటువంటి మంచి సినిమాలు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అందించినటువంటి డైరెక్టర్. సో విఎన్ ఆదిత్య ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్. అండి, ఎలా జరుగుతుంది ఎలక్షన్? బ్రహ్మాండం జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా, అసలు సూపర్ టర్న్అవుట్. మా మెంబర్స్ అందరూ చాలా ఉత్సాహంగా ఈ ఓటింగ్లో పాల్గొనడానికి వచ్చారు. సో ఒక కంటెస్టింగ్ ప్యానెల్, నేను ప్రెసిడెంట్గా కంటెస్టింగ్ ప్యానెల్ ఉన్నా కూడా బట్ మెంబర్స్ అందరూ దే ఆర్ సూపర్ ఎక్సైటెడ్ టు క్యాష్ దేర్ ఓట్. అది చాలా మంచి పరిణామం. అసోసియేషన్ కూడా మంచిది. ఎంత ఎక్కువ మంది ఓటింగ్కి వస్తే అంత మంచిది. ఇప్పటి వరకు ఎంత ఓటింగ్ కలెక్ట్? ఆల్మోస్ట్ మార్నింగ్ 9 o'clock నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పటిదాకా 700 పైచీలకు ఓట్లు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టైంకి 115కి 800 చిల్లర పోల్ అయ్యాయి. సో ఎక్స్పెక్టేషన్ ఇంకా అంటే జనరల్లీ ఎప్పుడు ఓటింగ్లో మధ్యాహ్నం లంచ్ టైం నుంచి కొంచెం ట్రెండ్ తగ్గుతుంది. మార్నింగ్ ఫస్ట్ అవర్స్లో బాగా రష్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఇంకా బ్యాలెన్స్ వేయాల్సిన వాళ్ళు ఒక 200 మంది ఆల్రెడీ లైన్లో ఉన్నారు. ఇంకా రావాల్సిన వాళ్ళతో కలిపి అరౌండ్ 1100-1200 ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది. అంటే మీ ప్యానెల్ నుంచి డైరెక్టర్స్కి కావచ్చు, లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్స్కి కావచ్చు, కో డైరెక్టర్స్కి కావచ్చు, ఎలాంటి వాగ్దానాలు చేశారు? మేము బేసిక్గా ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. ఈవెన్ లాస్ట్ ఎలక్షన్లో కూడా మేము ఈ ప్యానెల్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ బాడీని మేమే సపోర్ట్ చేసాము, కానీ అప్పుడు మేము అనుకున్న ప్రామిస్లు అన్నీ చేయలేకపోయాము. సో ఎక్కడ తేడా వస్తుంది అని సో ప్యానెల్స్లో డిఫరెంట్ రాజకీయాలన్నింటినీ తొలగించి మేమందరం ఒక సింగిల్ ప్యానెల్ కింద నా ఆధ్వర్యంలో వచ్చి సేమ్ సాయి రాజేష్ గారు అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్లు అయిన వాళ్ళం కాబట్టి ఆ కష్టాలన్నీ తెలుసు కాబట్టి లాంగ్ జర్నీ ఉంది ఇండస్ట్రీలో. సో అందరూ పరిచయాలు ఉన్నారు. అలాంటప్పుడు మనం ఏమన్నా చేయగలిగితే ఇప్పుడే చేయగలుగుతాం యాక్టివ్గా అని సాయి రాజేష్ గారు ఒక మంచి ఒక 8 ప్రామిస్ మేనిఫెస్టో ఒకటి ఫర్ ద ఫస్ట్ టైము ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటి. అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి కావాల్సింది ఏంటి? అవకాశం. ఆయన 11 మంది ప్రొడ్యూసర్లతో మాట్లాడి వాళ్ళ అప్రూవల్ తీసుకొని ప్రతి నెల 2 కథలు ఆ 11లో ఎవరో ఒకళ్ళ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసేటట్టు అఫీషియల్గా వాళ్ళు పర్మిషన్ తీసుకుని ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్. సో ఓవరాల్గా ఒక ఇయర్లో ఎవ్రీ సాటర్డే సండేలో 150 కథలు మనం పిచ్ చేసేలాగా అసోసియేషన్ నుంచి డైరెక్ట్గా ప్రొడ్యూసర్ ఎదురుగుండా కూర్చోబెట్టేలాగా సాయి రాజేష్ గారు పర్మిషన్ తెచ్చారు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అనేటువంటి వ్యక్తికి ఎంత టాలెంట్ ఉన్నా కూడా, వాస్తవానికి ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఆ యొక్క ప్రొడ్యూసర్ని కలిసేటువంటి కనెక్షన్ అనేది ఉండదు. చాలా మందికి అసలు ఆ సోర్స్ ఉండదు. మేమే ఉన్నాము. మేము డైరెక్టర్ అవ్వాలంటే ఎవ్రీ డోర్ నాక్ చేసి అలా ట్రయల్స్లోనే మాకు 2-3 ఏళ్ళు పట్టేది. ఇప్పుడున్న స్పీడ్ ట్రెండ్లో అది ఇంకా ఎక్కువ పడుతుంది. అలాంటప్పుడు ఆ ఎఫర్ట్ని కనుక మనం మినిమైజ్ చేస్తే కథ బాగుందో బాగాలేదో మనం జడ్జి అది ప్రొడ్యూసర్ ఇష్టం, కానీ అట్లీస్ట్ కనెక్షన్ ఇస్తే వీళ్ళు ఇంకో కథ అయినా రాసుకుంటారు. వీళ్ళకి కూడా మార్కెట్ ఏది కోరుకుంటుందో అర్థం అవ్వాలి అన్నది ఈ అసిస్టెంట్ డైరెక్టర్కి అసోసియేట్ డైరెక్టర్కి ఇది ఒక మంచి ఫెసిలిటీ. ఆల్రెడీ రన్నింగ్ హెల్త్ ఇన్సూరెన్స్ లాస్ట్ 2 terms సాయి రాజేష్ గారి వల్ల 2200 మంది, అంటే ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్ లైక్ అంటే 700 చిల్లర మన సభ్యులైతే వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిపి 2200 మంది వరకు లాస్ట్ 2 terms సాయి రాజేష్ గారు డైరెక్టర్లు అందరినీ మొబిలైజ్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించారు. ఇది 30 సంవత్సరాల అసోసియేషన్లో ఇది మొదటిసారి జరిగింది. సో ఆ హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల చాలామంది బెనిఫిట్ అయ్యారు. ఆ బెనిఫిట్స్ వల్లే ఇవాళ మా ప్యానెల్ చాలా స్ట్రెంగ్తెన్ అయింది. అండ్ మన దాంట్లో లక్కీగా డైరెక్టర్స్ అందరూ రావటము, యంగ్ రన్నింగ్ డైరెక్టర్స్, హ్యాపెనింగ్ డైరెక్టర్స్ అందరూ ఉండటము, అలాగే పెద్ద డైరెక్టర్స్ లైక్ మెహర్ రమేష్ గారు, ఎన్ శంకర్ గారు, కాశీ గారు, రామ్ ప్రసాద్ గారు, అండ్ తను స్వయంగా ఒక ప్రెసిడెంట్ క్యాండిడేట్ అయ్యుండి సముద్ర గారు ఇక్కడ వైస్ ప్రెసిడెంట్గా రావడం, అంటే ఇట్ షోస్ ద యూనిటీ అమాంగ్ ద డైరెక్టర్స్. సో ఇలా అందరూ కలిసి రావటం, సాగర్ కే చంద్ర గారు, మన శైలేష్ కొల్లను, శ్రీరామ్ ఆదిత్య, నవీన్ మేడారం, ఈ యంగ్ బ్యాచ్ అంతా రావటం వల్ల కూడా ఒక మంచి హెల్దీ అట్మాస్ఫియర్ వచ్చింది డైరెక్టర్స్ అసోసియేషన్కి. సో ఇది ఆ ఎలక్షన్ కూడా చాలా బాగా జరుగుతుంది. సో దిస్ ఈస్ గుడ్. అండ్ ఫింగర్స్ క్రాస్డ్ సాయంత్రం రిజల్ట్స్ వచ్చే వరకు. థ్యాంక్ యూ సో మచ్.
ఇటు విఎన్ ఆదిత్య మాట్లాడుతూ ఖచ్చితంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్స్కి కావాల్సినటువంటి అవకాశాలన్నింటినీ కూడా మేము కల్పిస్తూ ఉంటాము. ప్రొడ్యూసర్స్తో డైరెక్ట్గా మీటింగ్స్ని కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు కూడా తీసుకుంటామంటూ మాట్లాడుతూ ఉన్నారు విఎన్ ఆదిత్య. వీడియో జర్నలిస్ట్ వేణుతో విజయ్, బిగ్ టీవీ, సారథి స్టూడియోస్ నుంచి.